హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు D9 TV న్యూస్. సో మొత్తానికైతే దాదాపుగా 8 సంవత్సరాలుగా కొనసాగిన ఒక దర్యాప్తు ఇవాళ ఒక కొలిక్కి వచ్చింది. సో గతంలో 2018లో యావత్ తెలంగాణని ఒక ఉలిక్కిపాటు ఒక సంచలనమైన సంఘటన జరిగింది. 2018 సెప్టెంబర్ 14వ తారీఖు. ఆ సంఘటన ఏదో కాదు, తన కూతురు ఇతర కులం వాడికి లవ్ చేసి పెళ్లి చేసుకుందని చెప్పేసి ఈయన ఉన్నారు కదా మారుతీరావు గారు. ఈ మారుతీరావు గారు తన అల్లుడిని సుపారిచ్చి వేరే గ్యాంగ్ తోటి హత్య చేయించారు. అది ఎంత సంచలనమైందో మనమందరూ చూసాం. అలా ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత మామూలు కాదు, ఈ కింద తెలంగాణ వరకే కాదు, యావత్ ఇండియా మొత్తం ఉలిక్కిపాటు అయింది ఆ సంఘటనతో. మరి ఇంత దారుణంగా హత్య చేయిస్తారా అని చెప్పేసి. సో కొందరు మారుతీరావు గారిని సమర్థిస్తారు, కొందరేమో మారుతీరావు గారిని అపోజ్ చేస్తారు. మారుతీరావు గారు ఇప్పుడు చిన్నప్పటి నుండి అమృతాన్ని గారాభంగా పెంచి పోషించారు. ఆయనకి ఎన్నో కళలు ఉంటాయి, ఫలానా వ్యక్తికి పెళ్లి చేయాలి అని చెప్పేసి. సో అమృత కళలన్నీ పక్కన పెట్టేసి ఒక వేరే కులం వాడిని లవ్ చేయడం ఏంటి, అది కరెక్ట్ కాదు కదా, అమృతరావు చేసింది కరెక్ట్ అని చెప్పేసి కొందరు సమర్థిస్తే, లేదు కన్న కూతురు కాపురాన్నే ఈ రకంగా చేస్తారా ఎవరైనా? ఇప్పుడు ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటే ఇష్టం లేకపోతే అలా వదిలేయాలి తప్ప ఇలా చంపీడాలేంటి అని చెప్పేసి మారుతీరావు గారిని అపోజ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. సో ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతానికైతే దాదాపు 7-8 సంవత్సరాలుగా జరిగిన ఈ కేసుకు సంబంధించి ఒక కొలిక్కి అయితే వచ్చేసింది. అదే ఈ అంశం ఒకసారి మనం చూసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నల్గొండ SC/ST కోర్టు సంచలనమైన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఏటుగా ఉన్న నిందితుడు సుభాష్ కుమార్ శర్మకు ఉరిశిక్ష విధించింది. మిగిలిన నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పులు ఇచ్చింది. ఈ సుభాష్ కుమార్ శర్మ వచ్చేసి A2గా ఉన్నారు. అంటే ఈ మొత్తం ఈ తతంగం అంతా నడిపింది ఆయనే అని చెప్పేసి కూడా పోలీసు వారు ఆయన్ని FIRలో చేర్చడం. సో ఆ చేర్చడంతో ఈ తతంగనానికి మొత్తం ఆయనే కారణం కాబట్టి ఆయనకి ఉరిశిక్ష అనేది విధించడం జరిగింది. యాక్చువల్లీ A1 A2 ఇద్దరికి ఉరిశిక్ష వేయాల్సింది. బట్ ఇక్కడ A1గా ఉన్న ఆల్రెడీ మారుతీరావు గారు చనిపోయారు కాబట్టి ఇక కేవలం A2 సుభాష్ కుమార్ వగరే బ్రతుకున్నారు కాబట్టి ఆయనకి ఉరిశిక్ష అనేది విధించారు. మిగతా ఎవరైతే ఉన్నారో ఈ కేసుకి సంబంధించి A3 అక్జర్ అలీ కావచ్చు, లేకపోతే బారీ కావచ్చు, A5 కరీం కావచ్చు, A6 శ్రవణ్ కుమార్ కావచ్చు, A7 శివ కావచ్చు, A8 నిజాములు కావచ్చు, వీళ్ళందరూ కూడా జీవిత ఖైదు విధించింది. జీవిత ఖైదు అంటే ఇక ఆల్మోస్ట్ వాళ్ళు చనిపోయేంత వరకు కూడా జీవితంలోనే జైలు జీవితం గడపాలి. ఇంకా బయట ప్రపంచానికి వాళ్ళు వచ్చే అవకాశమే ఉండదు. జనరల్గా ఎంత పెద్ద శిక్షకైనా మన భారతదేశంలో 14 years అనేది అతిపెద్ద శిక్ష అది. సో ఇప్పుడు ఆ 14 yearsని కూడా కాదని, ఆ 14 years అని కూడా కాకుండా జీవిత ఖైదు విధించారు. ఇక జీవితాంతం అందులోనే ఉండాలి వాళ్ళు. జస్ట్ కేవలం ఒకే ఒక ఇన్సిడెంట్ అండి, అది క్షణక ఆవేశంలో జరిగిందా లేకపోతే అవమాన భారంతో ఆయన అలా చేయించారా ఏమో కానీ కేవలం ఒకే ఒక్క ఇన్సిడెంట్ వల్ల ఇవాళ 58 మంది ఫ్యామిలీలు కూడా అసలు ఇక ఆ ఫ్యామిలీలు కూడా ఇప్పుడు బయటికి రాలేని పరిస్థితి ఏర్పడిపోయింది. ఎంత దారుణం అయిపోయింది చూడండి. అసలు 8 మంది ఫ్యామిలీలు. అమృత వాళ్ళ బాబాయ్ కూడా ఇందులో శిక్ష అనుభవిస్తున్నారు. ఆ బాబాయ్కి సంబంధించిన ఫ్యామిలీ ఇవాళ ఇదే కోర్టు దగ్గరకు వచ్చి వాళ్ళు ఏడుస్తూ ఉంటే, ఆ వీడియోలు బయటకు వస్తూ ఉంటే నిజంగా చూడడానికి నిజంగా చాలా బాధేస్తుంది. ఆ బాబాయ్ వాళ్ళ కూతురు, ఆ అమ్మాయి నిజంగా బాధపడుతూ ఏడుస్తూ ఉంది, మా నాన్నకు అసలు సంబంధమే లేదు, వీళ్ళు కేవలం ఇరికించారు అని చెప్పి. బట్ ఆ జరిగిన ఇన్సిడెంట్ అనేది చాలా రాంగ్. సో కూతురు వేరే కులస్తుని పెళ్లి చేసుకుంది అని చెప్పేసి ఈ కాలంలో కూడా చంపేయాలనేది వరెస్ట్ థింగ్ నా దృష్టిలో అయితే. సో బట్ అప్పుడు ఆ క్షణకావేశంలో జరిగిపోయిన దాన్ని ఇక ఏం చేయలేము. బట్ ఆబ్వియస్లీ ఇక కోర్టులు కూడా అమృతకి న్యాయం చేయాలి కాబట్టి ఇప్పుడు ఎంత న్యాయం చేసినా సరే అమృతకి ప్రణయ్ అయితే తెచ్చిపోలేరు, ఆయన ప్రాణాలతో అయితే లేరు, చనిపోయారు. బట్ ఇప్పుడు ఎవరైతే కారకులయ్యారో వాళ్ళైతే శిక్షించాల్సిందే కదా. అదే
పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు శిక్షలు అయితే పడ్డాయి. మనం చూస్తూ ఉన్నాం రోజువారీగా. కొడుకు నిహాన్ ఉన్నారు, సో ప్రణయ్కి అమృతకు పుట్టిన బాబు. ఆ నిహానే ప్రపంచంగా ఇప్పుడు అమృత పాపం తన నెక్స్ట్ లైఫ్ని కొనసాగిస్తుంది. సో మనం రోజువారీగా ఆమె చేస్తున్న వీడియోలు అవన్నీ చూస్తూ ఉన్నాం. సో గతంలో ఇన్సిడెంట్ జరిగినప్పుడు పై స్థాయి హ్యూమన్ రైట్స్ కమిషన్ కావచ్చు, కేంద్ర మంత్రులు కూడా దీని మీద అప్పట్లో స్పందించారు. ఏంటి ఇంత దారుణంగా ఉన్నారా, అసలు ఇలా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఖండించారు గతంలో ఈ ఘటనకి సంబంధించి. ఇప్పుడు కూడా రోజువారీగా నెలకో 2 నెలలకో ఒకసారి ఎక్కడో ఒక దగ్గర ఈ హానర్ కిల్లింగ్ అనేది జరుగుతూ ఉంది. కేవలం ఒక తెలంగాణలోనే కాదు, ఈవెన్ ఆంధ్రాలో కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో కావచ్చు, ఈ కులంతర వివాహాలు చేసుకుంటున్న వారికి ఎక్కడో ఒక దగ్గర ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దయచేసి నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, దయచేసి ఈ హానర్ కిల్లింగ్స్ అనేది వద్దు. మీరు ఎంత అల్లారు ముద్దుగా పెంచినా ఏం చేసినా సరే, వన్స్ ఆ అమ్మాయి మెడలో వేరే అతను తాళి కట్టాడా అక్కడికి లాస్ట్. అక్కడికి ఇక ఫిజికల్గాను మెంటల్గాను మీరు ప్రిపేర్ అయిపోవాలి. మీకు ఇష్టం లేకపోతే ఇక నా కూతురు నాకు లేదు అని చెప్పేసి అక్కడికి వదిలేస్తే హ్యాపీగా ఉంటారు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మీరు హ్యాపీగా ఉంటారు. కొద్ది రోజులు బాధనే ఉండొచ్చు, దాని తర్వాత ఎలాగో అమ్మాయికి అమ్మాయో పుడితే మళ్ళీ మీరు కలిసిపోతారు. బట్ ఈ క్షణకావేశంలో జరిగే ఇన్సిడెంట్లు ఉంటాయి కదా, ఆ ఇన్సిడెంట్ల వల్ల ఇది ఇలా కంప్లీట్ ఒక 6-7 ఫ్యామిలీలు ఇవాళ సఫర్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. ఎంతవరకు ఇది కరెక్ట్ కాదు కదా. ఆ రోజు ఒక్క క్షణం కనుక ఆ రోజు ఆలోచించుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చిండేదిగా. సో మరి చూద్దాం. ఇంకా వీళ్ళకైతే డెఫినెట్గా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. హైకోర్టు ఆప్షన్ ఉంది, సుప్రీంకోర్టు ఆప్షన్ ఉంది. డెఫినెట్గా వీళ్ళు హైకోర్టుకి వెళ్తారు, సుప్రీంకోర్టుకి వెళ్తారు. మరి అక్కడ వీళ్ళకి ఇంకేమైనా శిక్ష తగ్గించే అవకాశం ఉందా, లేదా ఇదే శిక్షను అమలు చేస్తారా అన్నది మనకు భవిష్యత్తులో తెలుస్తుంది. ఇది వీడియో అండి. ఈ అంశం మీద మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.